2026-27 కేంద్ర బడ్జెట్లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని ఏపీలో ఏర్పాటు చేసుకునే అంశంపై ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గత పాలకులు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు పెట్టకుండా పథకాలను నిర్వీర్యం చేశారని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలో సమస్యలు తలెత్తాయన్నారు. ప్రభుత్వ శాఖలు అన్ని వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయగలిగితే అదనపు నిధుల్ని కూడా డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్లోగా గరిష్ట కేటాయింపులు చేసుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఛాలెంజ్ విధానంలోనూ మరికొన్ని నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేసుకోవాలన్నారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి వాల్యూ చైన్ పరిశ్రమల్ని ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులోనూ తీర ప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువన కృష్ణపట్నం వరకు ప్రతిపాదన చేయాలని చెప్పారు. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మెగా టెక్స్టైల్ పార్కును పల్నాడు ప్రాంతంలోనూ, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. పనితీరులో ముందంజలో ఉన్న ఎమ్మెల్యేలు ఇదే స్ఫూర్తితో కొనసాగాలని, కొందరు వెనుకబడ్డారని, త్వరగా లోపాలు సరిచేసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్ను బలోపేతం చేసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. కూటమిగానే మరో 15 ఏళ్లు కొనసాగుతామని, ఇదే కీలక సమయమని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, యార్లకట్ట వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో జిల్లా పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్ను బలోపేతం చేసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. కూటమిగానే మరో 15 ఏళ్లు కొనసాగుతామని, ఇదే కీలక సమయమని పేర్కొన్నారు. అందరూ సమస్యలను అధిగమిస్తూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల హామీలు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని, గుంతల్లేని రహదారులు తదితర పనులు 100% పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. పోర్టు పనుల్లో వేగం పెంచాలని, గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఆలస్యమవుతోంది. దీనిపై మంత్రులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, డీపీఆర్ పనులు త్వరగా చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా చూసుకోవాలని సీఎం సూచనలు చేశారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా ఇంటికి ఆహ్వానించి విందుతో గౌరవించే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ లోకేష్ పేరు పేరున పలకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. రాజకీయ చర్చలకు తావు లేకుండా కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలా దీన్ని నిర్వహించారు. ఇంటికి వచ్చిన ఆడపడుచులకు మంగళగిరి చేనేత పట్టుచీరలు బహుకరించారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం రాత్రి లోకేష్ విందు సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ లోకేష్ పేరు పేరున పలకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. రాజకీయ చర్చలకు తావు లేకుండా కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలా దీన్ని నిర్వహించారు. ఇంటికి వచ్చిన ఆడపడుచులకు మంగళగిరి చేనేత పట్టుచీరలు బహుకరించారు. ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల పనులకు సంబంధించి ఇప్పటిదాకా తనకు ఇచ్చిన వినతుల్లో ఎన్ని పరిష్కరించారు, మిగతావి ఏ దశలో ఉన్నాయి, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలేంటి తదితర వివరాలతో లోకేష్ వారికి నివేదికలు అందజేశారు. ఈ సమ్మేళనంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండటంతో ఎంపీ బాలశౌరి అమెరికా పర్యటనలో ఉన్నందున గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరు కాలేదు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఏ నియోజకవర్గంలోనూ తల్లికి వందనం కింద పూర్తి డబ్బు చెల్లించలేదని బొత్స పేర్కొన్నారు. సభను తాను తప్పుదోవ పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ను స్వీకరించేందుకు తాము సిద్ధమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడి చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవరికీ పూర్తిగా 15,000 ఇవ్వలేదని బొత్స అన్నారు. 15% మందికి తల్లికి వందనం కింద కేవలం 7-8 వేలే చెల్లించారని చెప్పారు. ఏ నియోజకవర్గంలోనూ తల్లికి వందనం కింద పూర్తి డబ్బులు చెల్లించలేదని బొత్స పేర్కొన్నారు. సభను తాను తప్పుదోవ పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ని స్వీకరించేందుకు తాము సిద్ధమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రైతుకు కూడా 20,000 ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెప్పడం సరికాదన్నారు. మైకుంది కదా అని ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సూచించారు. చర్చ అనంతరం శాసనమండలి శుక్రవారానికి వాయిదా పడింది. అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. అబద్ధాలు సభని తప్పుదో పట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లో వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికీ చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తెప్పమన్నాడు. ఎంతమందికి అంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని వారు విమర్శించారు. యూనివర్సిటీ ఆవరణ మధ్యలో ఉన్న భూములు ఆ సంస్థకు తప్ప ఇతరులకు దేనికి ఉపయోగపడవని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి ఆ భూములను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, గీతం యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. గీతం యాజమాన్యం నారా లోకేష్కు తోడలుడు కావటం, చంద్రబాబు కుటుంబ సభ్యులు కావడంతోనే వైసీపీ ఈ విషయాన్ని కావాలని రచ్చ చేస్తోందని వారు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ భూములు ఏవైతే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో, ఎవరికి ఉపయోగపడినటువంటి భూములు, అలాంటి భూములు ప్రభుత్వం కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం మరి మంచిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం విద్యా సంస్థకు సంబంధించి, ఇది ఎవరు కూడా ఇండివిజువల్గా స్థాపించింది కాదు. ఈ విద్యా సంస్థలకి సంబంధించినటువంటి భూమి కనుక దానివల్ల ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మరి మేము ఉన్నాం. కానీ ఈరోజు వైసీపీ పార్టీ మాత్రం అది రాజాంతం చేస్తుంది, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది 2010లో కూడా ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ దాన్ని కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది ఈ భూమిని కేటాయించిన విషయంలో. కానీ ఈరోజు వైసీపీ నాయకులు దీన్ని రాజకీయ అంశంగా భావించి లేనిపోయినటువంటి రాజ్యాంగం చేయడం ఇది చాలా దుర్మార్గం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మరి 2023లో టీఏఎస్బి అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్కి మరి గీతం కాలేజీ పక్కనే ₹1 కోటి కేటాయించారు. 11 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 11, ఒక్కొక్క ఎకరా ₹1 కోటి చెప్పిన 11 ఎకరాలు బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి.
ఇది జరుగుతుంటే దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆ గీతం వ్యవస్థాపక అధ్యక్షులు స్టార్ట్ చేసిన ఆయన స్వర్గీయ ఎంవీఎస్ మూర్తి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీగా ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుతం చైర్మన్ ఉన్న వ్యక్తి విశాఖపట్నంలో ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారికి తోడలుడు అవుతారు. కేవలం అది ఒకటి ప్లీ తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి లేకపోతే ఇంకోరికి ఫ్రీగా భూములు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది మరీ దిగజారుడు రాజకీయం. రేటు అనేది కూడా ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు పే చేస్తామంటా ఉన్నారు. ఇది ఒక్క గీతంకే కాదు, వేరే ఎవరైనా అటువంటి క్వాలిటీ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా భూములు ఇచ్చాం గతంలో. అట్లా ఇస్తానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి సౌకబార్ రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పీల్ చేస్తాం. సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ నిన్న కలిశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలని సీఎంకు అందజేశారు. గణేశుణ్ణి ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. తిరుమలకు పాదయాత్ర పొడవునా తెదేపా కార్యకర్తలు తనకు అండగా నిలిచారని గణేష్ వివరించారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన క్షేమంగా బయటకు రావాలని, సీఎం కావాలని గణేష్ మొక్కుకున్నారు. అది నెరవేరడంతో తెలంగాణలోని షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర పూర్తి చేశారు. మామిడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఉద్యాన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఫ్రూట్ కవర్ల వల్ల ఎలాంటి మచ్చలేని మంచి రంగుతో పరిమాణంలో మామిడి దిగుబడి ఉంటుందన్నారు. హెక్టార్కు 15,000 కవర్లను 50% రాయితీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు ఆర్డీఓ కె మాధురితో కలిసి రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలో పర్యటించి మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభ్యుదయ రైతులతో మాట్లాడి ఫ్రూట్ కవర్ల వినియోగం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మామిడికాయలకు ఫ్రూట్ కవర్లు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇలాంటి మామిడికి మార్కెట్లో మంచి రేటు ఉంటుందని, వినియోగదారులకు కూడా మంచి నాణ్యమైన ఆరోగ్యకరమైన పండ్లు లభిస్తాయని చెప్పారు. నిమ్మకాయ సైజులో కాయ ఉన్నప్పుడు కవర్ పెట్టడం వల్ల పండ్లు, ఈగలు, ఇతర కీటకాలు కాయను ఆశించలేవని, దీనివల్ల రైతుకు పురుగు మందుల ఖర్చు బాగా తగ్గుతుందని, రసాయన అవశేషాలు లేని పండ్లు ఉత్పత్తి అవుతాయని వివరించారు. మామిడి రైతులు కూడా 100% ప్రకృతి సేద్య విధానాలను అనుసరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం కృషితో ప్రభుత్వం మామిడి సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మామిడి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. మామిడి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న కోడి పేనుపై దృష్టి సారిస్తున్నామని, శాస్త్రవేత్తల సహకారంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులకు సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానది తీరంలోని దుర్గాఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, పవిత్ర సంగమం వంటి ప్రాంతాల్లో భక్తులు భారీ సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున ఈ నెల 14-15 తేదీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ తన క్యాంపు కార్యాలయం నుంచి దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ఆలయాల ఈవోలు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఘాట్ల వద్ద క్యూ లైన్లలో నిరంతరం పహారా కాయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిఘా ఉంచాలని పోలీసు శాఖకు సూచించారు. బ్యారికేడింగ్, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఘాట్ల వద్ద నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని బెజవాడ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, వివిధ ఆలయాల్లో ముఖ్యంగా రద్దీ సమయాల్లో తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన ఘాట్ల వద్ద మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పండుగ రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని 15 మంది శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను 3 షిఫ్టుల్లో ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచాలని మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీటీవీ డ్రోన్లను కూడా ఉపయోగించాలని సూచించారు.
సూచించారు. కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళా భక్తులు, చిన్నపిల్లలు, వయోవృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఇంటింటి వ్యర్థాల సేకరణలో ఎటువంటి లోపం ఉండరాదని, అవసరమైతే వాహనాల ట్రిప్పులు పెంచి వ్యర్థాలను పూర్తి స్థాయిలో సేకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఎక్కడ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లను పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వలన వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పర్మనెంట్ వర్కర్లతో పారిశుద్ధ్య నిర్వహణ జరిపిస్తున్నామని, వారు కూడా ఫీల్డ్లోనే అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్న సందర్భంగా నగరంలో ఎక్కడా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో ఎక్కడ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని, ఫీల్డ్లోనే ఉంటూ ఎక్కడైనా అవసరమైతే వెంటనే ఆ ప్రాంతానికి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా అక్కడ ఉన్న వ్యర్థాలను తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణపై ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. గురువారం అర్ధరాత్రితో సమ్మె విరమిస్తారు కాబట్టి శుక్రవారం ఉదయం వ్యర్థాల సేకరణలో, పారిశుద్ధ్య నిర్వహణలో విస్తృత చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అవసరమైతే వ్యర్థాల సేకరణ, వాహనాలను ట్రిప్పులను పెంచి వ్యర్థాలను సేకరించాలని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.